హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత సైనిక దళాల్లో మరో కీలక అస్త్రం చేరింది. ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవిలో దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. గగనతల రక్షణ వ్యవస్థలకు చిక్కకుండా అత్యధిక వేగంతో దూసుకువెళ్లి శత్రువుల స్థావరాలను ధ్వంసం చేయడం ఈ క్షిపణి ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా మిసైల్ కలిగి ఉన్న అతి కొద్ది దేశాల జాబితాలో భారత్ చేరింది. ఈ పరీక్షను చరిత్రాత్మక ఘట్టంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభివర్ణించారు. క్రిటికల్ అడ్వాన్స్డ్ మిలిటరీకి టెక్నాలజీ కలిగిన దేశాల సరసన చేరామంటూ హర్షం వ్యక్తం చేశారు. అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకునే విషయంలో కీలక మైలురాయిని అధిగమించామని పేర్కొంటూ ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. అద్భుతమైన ఘనత సాధించామని ఉద్ఘాటించారు. డిఆర్డీఓతో పాటు సైనిక దళాలకు ఆయన అభినందనలు తెలియజేశారు. లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ క్షిపణిని హైదరాబాద్లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్లో దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓతో పాటు పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు సహకారాన్ని అందించాయి. ఇది వివిధ రకాల పేలోడ్స్ను 1500 కిలోమీటర్లకు పైగా దూరానికి మోసుకువెళ్లగలదు. ప్రయాణం మధ్యలో దిశను మార్చుకోగలదు. సాధారణంగా హైపర్సోనిక్ మిసైల్స్ పేలుడు పదార్థాలు లేదా అణు వార్ హెడ్లను మోసుకువెళతాయి. ధ్వని వేగం కంటే 5 రెట్లు అధిక వేగంతో దూసుకువెళతాయి. అంటే గంటకు 1220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. కొన్ని అడ్వాన్స్డ్ హైపర్సోనిక్ మిసైల్స్ ధ్వని వేగం కంటే 15 రెట్లు వేగంతో ప్రయాణిస్తాయి. ప్రస్తుతం రష్యా, చైనా దేశాలు హైపర్సోనిక్ క్షిపణుల అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయి. ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, జపాన్, ఇరాన్, ఇజ్రాయెల్ తదితర దేశాలు సైతం ఈ తరహా క్షిపణుల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. చైనా సరిహద్దుల్లో తరచూ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అత్యాధునిక సైనిక శక్తిని బలోపేతం చేసుకోవాలని ఇండియా నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా మొట్టమొదటి దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని పరీక్షించింది. తదుపరి తరం ఆయుధ వ్యవస్థలు, డ్రోన్లు, ఏఐతో పనిచేసే ఆయుధాలు, పరికరాల అభివృద్ధికి భారత్ ప్రాధాన్యత ఇస్తోంది. పృథ్వీ, ఆకాశ్, అగ్ని తదితర క్షిపణులను డిఆర్డీఓ గతంలో అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు తొలిసారి మానవరహిత యుద్ధ విమానాన్ని పరీక్షించిన భారత్ కర్ణాటకలోని చిత్రదుర్గలో శుక్రవారం తొలి మానవరహిత యుద్ధ విమానాన్ని డిఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది. ఇది దేశీయంగా అభివృద్ధి చేసిన విమానం. ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి దీనిని ప్రయోగించి పరీక్షించారు. ఈ సందర్భంగా మానవరహిత యుద్ధ విమానాలను అభివృద్ధి చేయడంలో ఒక పెద్ద విజయం సాధించినట్లు డిఆర్డీఓ పేర్కొంది. భవిష్యత్తులో మానవరహిత విమానాల అభివృద్ధికి కీలకమైన సాంకేతికతలను నిరూపించడంలో ఈ విమానం ఒక ప్రధాన మైలురాయిగా నిలిచిందని కూడా వెల్లడించింది. ఈ విమానం సమీప భవిష్యత్తులో మానవరహిత స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే స్టీల్త్ యుఏవీల అభివృద్ధికి ఒక ప్రభావవంతమైన అడుగుగా పరిగణించబడుతోంది. డిఆర్డీఓ కర్ణాటకలోని చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ యొక్క మొదటి విమానాన్ని విజయవంతంగా నిర్వహించింది. పూర్తిగా స్వయం ప్రతిపత్తితో పనిచేస్తూ ఆటోమేటిక్ విమానం టేకాఫ్, వే పాయింట్ నావిగేషన్, మృదువైన టచ్ డౌన్తో ఖచ్చితమైన విమానాన్ని ప్రదర్శించింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.